రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతించడంతో జిల్లా జైలు నుంచి తులసిబాబును పోలీసులు తీసుకెళ్లారు. ఒంగోలులో తులసిబాబు కస్టడీ విచారణ కొనసాగుతోంది. తులసిబాబు కస్టడీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబును కస్టడీ విచారణకు కోర్టు నిన్న అనుమతి ఇచ్చింది. ఈ రోజు కస్టడీ విచారణ చేసేందుకు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న తులసిబాబును అదుపులో తీసుకొని తొలుత గుంటూరు జీజీహెచ్ లో అయితే పరీక్షలు చేయించిన అనంతరం కూడా ఒంగోలుకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు తులసిబాబును విచారణ చేసుకునే కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తులసిబాబుని ఒకసారి ఒంగోలు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేసినప్పుడు కూడా అతను ఎలాంటి విచారణకు సహకరించకపోగా ఎలాంటి కొత్త సమాచారం చెప్పలేదని పోలీసులు భావించి మరొకసారి కస్టడీకి అనుమతిస్తూ పిటిషన్ దాఖలు చేయగా నిన్న కోర్టు ఒక్కరోజు పిటిషన్ కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చింది. మరి ఈసారైనా తులసిబాబు ఈ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసుకు సంబంధించి ఏదైనా కొత్త సమాచారం ఇస్తాడా, విచారణకు సహకరిస్తాడా లేదనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇదే కేసుకు సంబంధించి నిన్న రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసి తులసిబాబు ప్రమేయం ఉన్నట్టు కూడా స్పష్టంగా మరొకసారి మీడియా ముందుగానే స్టేట్మెంట్ రూపంలో కానీ తెలియజేయడం జరిగింది. ఇక ఇదే కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్కి నిన్న బెయిల్ వచ్చిన నేపథ్యం ఈ రోజు తులసిబాబుని కస్టడీ విచారణ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కేసు అయితే త్వరితగతిన ముందుకు సాగుతున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.